నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు విశ్లేషణ ప్రధానంగా అన్ని పత్రికల్లో వచ్చినాయి అన్ని కలిపి ఒకే సమాహారంగా ఇస్తాం. చంద్రబాబు అవకాశవాద రాజకీయాలకు రాష్ట్ర ప్రయోజనాలు ముసుగువేస్తున్నారని సాక్షి ఆంధ్రదేశంలో బ్యానర్ కథనాన్ని ఇచ్చారు. బీజేపీ, కాంగ్రెస్, పవన్, వామపక్షాలు ఇలా ఎవరితో పొత్తు పెట్టుకున్నా రాష్ట్ర హితం కోసమేనంటూ గప్పాలు కొడుతున్నారని కథనంలో పేర్కొన్నారు. 6పై అయోమయం, గ్యారంటీల అమలుపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి చర్చ జరుగుతోందంటూ సాక్షి తెలంగాణ ఎడిషన్లో ప్రధాన కథనంగా వచ్చింది. ఇక ఏపీ ఈనాడు పత్రిక చూస్తే పోలీసుల దొంగ ఓట్ల కేసుల దర్యాప్తును పక్కదారి పట్టించి పబ్లిక్ న్యూసెన్స్ కింద మార్చి కేసు మూసివేశారంటూ రోజువారీ ఏడుపుగొట్టు కథనాల్లో భాగంగా నిన్న రాశారు, మొన్న రాశారు, మళ్ళీ వాళ్ళు కూడా ఇదే ప్రకారం రాస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలతో పోలీసులు కుమ్మక్కయ్యారని ఇందులో ఆరోపించారు. కృష్ణానది జలాల పంపిణీ ప్రాజెక్టులు కేంద్రానికి అప్పగించడంపై కేసీఆర్ వైఖరిని ఎండగడతామని కాంగ్రెస్ నేతలు సంకల్పించిన కథనాన్ని ఈ తెలంగాణ పత్రికలో ప్రముఖంగా ఇచ్చారు. విధ్వంస రాజకీయం, మేడిగడ్డ బ్యారేజ్ను గోదావరి వరదకు వదిలేసే కుట్ర జరుగుతోందని నమస్తే తెలంగాణ పత్రిక బ్యానర్ కథనాన్ని ఇచ్చింది. తెలంగాణలో కృష్ణానది ప్రాజెక్టులకు సంబంధించి కేఆర్ఎంబీకి ఇవ్వడంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. నేడు తెలంగాణ అసెంబ్లీలో వాటర్ వార్ జరగబోతోంది. అవినీతికి ఐఏఎస్ అంటూ దేశంలో ఉన్నత సర్వీసులో ఉన్న వారి అక్రమాలకు అడ్డాగా మారాయంటూ ఆంధ్రప్రభ ఒక కథనాన్ని ఇచ్చింది. భూములు కొట్టేసిన వాళ్ల చిట్టారెడ్డి, ధరణి పోర్టల్ ద్వారా అక్రమాలకు పాల్పడిన వారిపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ చేసిందంటూ వెలుగు పత్రిక రాసింది. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి 370 సీట్లు పక్కా అని, కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని ప్రధాని మోడీ అన్నారని డక్కన్ క్రానికల్ బ్యానర్ కథనాన్ని ఇచ్చింది. బీహార్లో సీఎం నితీష్ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఇవాళ విశ్వాస పరీక్షను ఎదుర్కొనున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలంతా పాట్నా చేరుకున్నారన్న విషయాన్ని ఇండియన్ ఎక్స్ప్రెస్లో కథనంగా ఇచ్చారు. బుల్డోజర్లతో వాళ్లను కూల్చివేయడం ఫ్యాషన్గా మారిపోయిందని మధ్యప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వార్తను టైమ్స్ ఆఫ్ ఇండియా కథనాన్నిచ్చింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అక్రమాలకు లేదా వేరే ఇతరత్ర ఆరోపణలు వచ్చినా కూడా బుల్డోజర్లతో ఇళ్లు కూల్చివేస్తున్నారన్న ఘటనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. పాకిస్తాన్లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఇక ఈనాడు, ఆంధ్రజ్యోతిలు రాస్తున్నటువంటి రోజువారీ పచ్చి అబద్ధాలు ఏమిటో, వాటికి సంబంధించిన వాస్తవాలు ఏమిటో తెలుసుకుందాం. ప్రధానంగా పోలీసుల దొంగ ఓట్ల కేసులు దర్యాప్తు పక్కదారి పట్టించి మూసివేస్తున్నారంటూ ఒక కథనాన్ని ఈనాడిచ్చింది. వాస్తవం ఏమిటంటే ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ అబద్ధాలు, అభూత కల్పనల వార్తల వడ్డింపు మోతాదును ఈనాడు పెంచింది, అబద్ధాల స్థాయిని పెంచింది. టన్నుల కొద్దీ విషాన్ని చిమ్మి అడ్డగోలు రాతలతో తెలుగు ప్రజలను పక్కదోవ పట్టించే యత్నాలు చేస్తోంది. తెలుగుదేశం హయాంలో దొంగ ఓట్లను లక్షల సంఖ్యలో చేర్చి ఎన్నికల సంఘం ఆగ్రహం గురి చేసిన సందర్భాల నుంచి రోజుకో రకంగా బురదలుతోంది. గత ఎన్నికల్లో ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ను రూపొందించి ప్రతి 50 కుటుంబాలకు ఒకరి చొప్పు నియమించి డేటా సేకరించి హైదరాబాద్ కేంద్రంగా నడుపుతూ తెలుగుదేశంకి సంబంధించిన వాళ్ళు పట్టుబడితే ఆ ఉదంతాలు మాత్రం ఈనాడు అన్నడూ రాయలేదు. అప్పట్లో పోలీసులు, కేసులు, అరెస్టుల దాకా వెళ్ళిన టీడీపీ అక్రమాల చిట్టాకు ఈనాడు కాపలా కాసింది. ఇక సంక్రాంతి పోయింది, సెట్టింగులు ఎత్తేస్తారంటూ అపహాస్యపు రాతలు రాసింది. సంక్రాంతి పోయింది, సెట్టింగులు తీసేశారని, విడుదల కాని పెట్టుబడి రాయితీ అంటూ ఈనాడు ఒక మతి చెల్లించిన కథనాన్ని ఇచ్చింది. వాస్తవం ఏమిటంటే సీఎం ఇంట్లో సంక్రాంతి సంబరాలు చేసిన సెట్టింగులంటూ ఈనాడు పత్రిక అపహాస్యపు రాతలు రాసింది. కుల, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతూ రాజకీయ రంగు పులుముకున్న ఈనాడు సంక్రాంతి సంబరాలను తెరపైకి తెచ్చి సంబంధం లేని రాతలకు శ్రీకారం చుట్టింది. అదే చంద్రబాబు టైంలో ఏ పండగ జరిగినా, ఎన్ని విన్యాసాలు చేసినా ఆహా ఓహో అని ఇదే రామోజీరావు భజన చేశారు. వేల కోట్ల రూపాయలతో ధర స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి పెట్టుబడి రాయితీ కింద పంట నష్టపోయిన 22,85,000 మంది రైతులకు ఇంతవరకు జగన్ ప్రభుత్వం 1977 కోట్ల రూపాయలను అందిస్తే దాన్ని దాచివేస్తూ అబద్ధాలను రాస్తోంది ఈనాడు పత్రిక. మిగ్జామ్ తుఫాను ప్రభావంతో నష్టపోయిన రైతులకు ఆదుకోవడానికి నెలలో 1,200 కోట్ల రూపాయలు అందిస్తామని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పినా వీరు కావాలని దానికి ముందస్తుగా ఒక వ్యతిరేక వార్తను సృష్టించి అబద్ధాలతోటి ప్రజల్ని మోసం చేయడానికి రామోజీరావు ప్రయత్నం చేస్తున్నారు.
నిబంధనలకు సున్నం కొట్టి జగన్ దోచిపెట్టి అంటూ మరో కక్షపూరిత కథనాన్ని ఇచ్చింది. రాస్తూ పాడిందే పాడరా పాచిపళ్ళ దాసురా అన్నట్లు రామోజీరావు తీరు ఎన్ని రోజులు ఎంత విమర్శ చేసినా మారటం లేదు. కోర్టు పరిధిలో విచారణ జరుగుతున్న కేసులను వదలకుండా అటు ప్రభుత్వం పైన ఇటు వైఎస్ జగన్ పైన విషం గక్కుతూనే ఉన్నారు. మరి అదే రామోజీరావు అనుమతులు లేకుండా డిపాజిట్లు సేకరించి పలు కేసులు ఎదుర్కొంటూ ఇప్పుడు మాత్రం గురువింద నీతులు చెబుతున్నారు. రాష్ట్రం విడిపోయినప్పుడు తెలంగాణ హైకోర్టులో కేసు కొట్టివేయించుకున్న సందర్భాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. వేలాది కోట్ల రూపాయలు కొల్లగొట్టి నిరూపితమైన కూడా మేనేజ్ చేయగలిగే రామోజీ సామర్థ్యం పైన సమగ్ర కథనాలు రాస్తే అంతా చదువుకుంటారు కదా అన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. తెలుగుదేశం హయాంలో జరిగిన భారీ స్కాములపై ఒక్క రోజైనా రాయని చంద్రబాబు ఇప్పుడు చంద్రబాబు ప్రాతిపత్యానికి కాపలా కాస్తూ రామోజీరావు ప్రజల దృష్టిలో మోసగాడిగా పేరొంది తెచ్చుకుంటున్నారు. రోజు చేయి దాచడమేనా అంటూ కాగు తేల్చిన జగన్ సర్కార్ అప్పుల చిట్టా అంటూ ఏడాదంతా అప్పులే అంటూ మళ్ళీ 3 రోజుల క్రితం రాసిన వార్తనే మళ్ళీ జనం మీద విషయం జిమ్మారు. వాస్తవం ఏమిటంటే చంద్రబాబు పరిపాలించిన 14 ఏళ్లలో ఓవర్ డ్రాఫ్ట్తో కాలం గడిచిన సంగతిని ఈనాడు మర్చిపోయింది. పైగా కాగ్ ఈ ప్రభుత్వానికి అనేక విషయాల్లో సర్టిఫికెట్ ఇచ్చిన వాటి జోలికి వెళ్లకుండా ఎక్కడో ఒక చోట రాసిన ఒక వ్యతిరేక వ్యాఖ్య ఆధారంగానో సమాచారం ఆధారంగానో రోజు కథనాలు వడ్డిస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నిస్తోంది. ఆర్థిక పరిస్థితి అనుకూలించకపోయినా లక్షల కోట్లు ఖర్చు చేసి అసాధ్యమైన రాజధాని నిర్మాణాన్ని గ్రాఫిక్స్లో సాధ్యం చేసి చూపిస్తూ ప్రజలను మభ్యపెట్టి అమరావతి ఆశల పల్లకిని భుజానికి ఎత్తుకున్నప్పుడు ఆర్థిక పరిస్థితి రామోజీకి గుర్తు రాలేదు. పైగా అమరావతి రియల్ ఎస్టేట్ వెంచర్ని రామోజీ సైతం భుజాన వేసుకుని మోశారు. రెవెన్యూ లోటు ద్రవ్యలోటు FRBM పరిధిలోనే జరిగాయని కాగ్ చెప్పిన మాటను మాత్రం ఈనాడు రాయటానికి చేతులు రావటం లేదు. టీడీపీ హయాంలో 126% అప్పులు పెరిగితే వైసీపీ హయాంలో 90% తగ్గిన మాట మాత్రం వీరికి గుర్తు రావటం లేదు. 2014-19లో ప్రతి ఏటా 18% అప్పులు చేస్తూ పోతే వైసీపీ ప్రభుత్వంలో 14% అప్పులు జరిగాయి. సౌకర్యాలు ఇలా పెట్టుబడులు ఎలా అంటూ పరిశ్రమలకు సంబంధించి మరో ఏడుపు కొట్టు వార్తనిచ్చారు. పారిశ్రామిక పార్కుల్లో కొరవడిన మౌలిక సదుపాయాలంటూ కథనాన్నిచ్చారు. వాస్తవం ఏంటంటే పారిశ్రామికంగా ఆంధ్రప్రదేశ్ కీలకమైన ప్రగతి సాధిస్తోంది. అనేక చోట్ల పరిశ్రమలకు సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. రామాయంపట్నం వద్ద 60,000 కోట్ల పరిశ్రమ వస్తుంటే ఇదే ఈనాడు పత్రిక ఏడుపు కొట్టు వార్త రాసి దాన్ని ఎలా రాకుండా చేయాలని ప్రయత్నం చేసింది. 78,000 కోట్ల పెట్టుబడులతో ఇంతవరకు 311 పరిశ్రమలు రాష్ట్రానికి తీసుకురావడంలో వైఎస్ జగన్ సఫలీకృతం అయినా కూడా అందుకు సంబంధించి ఒక్క ముక్క రాయకుండా రోజు ఏడుపుతోటే పరిశ్రమలు వస్తున్నా ఏడుస్తున్నారు. పరిశ్రమలు రాకపోతే మాత్రం వీళ్ళు సంతోషపడుతూ గంతులేస్తూ రామోజీరావు వార్తలు రాస్తున్నారు. 5 ఏళ్ల కాలంలో 3.87 లక్షల SMEలు ఆంధ్రప్రదేశ్లో స్థాపించగా 12.61 లక్షల మందికి ఉపాధి లభించిందన్నది సమాచారం. ఇక ఆంధ్రజ్యోతి ఏడుపు కొట్టు వార్తలు చూద్దాం. జగన్ భక్త IPSలంటూ అధికార వ్యవస్థపైని బెదిరించే విధంగా భయపెట్టేలాగా రోజువారీ వార్తలు రాస్తున్నారు. వారి ఉద్దేశం ప్రకారం ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ లేదా చంద్రబాబు నాయుడు గారు వారు చెప్పిన ఆదేశాలకు అనుగుణంగానే ఈ వ్యవస్థ పనిచేయాలన్నట్లుగా వీళ్ళ కథనాలు ఉన్నాయి. IASలను IPSలను వదలకుండా చెత్తంతా ఎత్తిపోయడంలో ఆరితేరిన ఆంధ్రజ్యోతి ఎన్నికల నోటిఫికేషన్ రాగానే ఎన్నికల సంఘం పరిధిలోకి వెళ్ళే అధికార వ్యవస్థపైన తప్పుడు కథనాలు ఇస్తున్నారు. వ్యక్తిగత టీడీపీ హయాంలో ఇంటెలిజెన్స్ అధికారి వెంకటేశ్వరరావు లీలల గురించి అలాగే ఆయనతో కలిసి 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంలో పవర్ బ్రోకరేజ్ చేసిన రాధాకృష్ణ ఇప్పుడు అధికారులపైన ఇప్పుడు తన పైరవీలకి కాలం చెల్లిందన్న బాధతోటి ఏడుపు కొట్టు వార్తలు రాస్తున్నారు. ఇక అలాగే గంజాయి సాగుపై అట్లాగే ఇతరత్ర యాత్ర 2 దర్శకుడి పైన కూడా రోజువారీ ఏడుపు కొట్టు వార్తల్లో భాగంగా ఇవాళ కూడా అదే రకమైనటువంటి ఏడుపు వార్తలు రాస్తూ ఈ 2 పత్రికలు సంతోషపడుతున్నాయి.